మైనాగేశ్వర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు నేర్చుకున్న, తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు. ఏ పని చేస్తున్నప్పటికీ అందుకు సానుకూలమైన మానసిక స్థితి తప్పనిసరిగా ఉండాలి. చేయబోతున్న పనికి సానుకూలమైన మానసిక స్థితి సంతరించుకున్న తరువాత ఆ పనికి ఉపక్రమించటం వలన చక్కని ఫలితాన్ని పొందవచ్చు. చూడండి, మన దేవాలయాల్లో పలు ప్రాకారాలు ఏర్పాటు చేయబడి ఉండటానికి కారణం ఇదే. ప్రతి ప్రాకారాన్ని ప్రదక్షిణ చేస్తూ వస్తున్నప్పుడు త్రక్కిన ఆలోచనలన్నింటినీ క్రమక్రమంగా వైదొలగించుకొని చివరకు గర్భగుడిలో ప్రవేశించి భగవంతుని తనివి తీరా సేవించుకోవచ్చు. అప్పుడే సంపూర్ణమైన మనస్సుతో దైవ చింతనలో గడపడానికి మనకు సాధ్యపడుతుంది. ఇది మీరు గమనించాలి. మీరు ఇలాగే దేవాలయంకి వెళ్ళేటప్పుడు చేయాలి. ఇంకొక మాట, దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది శివాలయం కావచ్చు, వెంకటేశ్వరాలయం కావచ్చు, రామాలయం కావచ్చు, ఏదైనా కృష్ణాలయం కావచ్చు, ఏదైనా మీకు ఇష్టమైన దైవం యొక్క ఆలయంకి వెళ్ళేటప్పుడు నీవు ఆ శివుడువై ఉన్నప్పుడు, నీవే శివుడుగా ఉన్నప్పుడు ఆ శివుడిని దర్శనం చేసుకోగలవు. ఇది జాగ్రత్త పట్టుకోవాలి. నేను చెప్పిన మాట. రామాలయంకి వెళ్ళాక రాముణ్ణి నువ్వు మామూలు మనిషిగా వెళ్ళి వ్యావహారిక విషయాలు సంభాషించుకుంటూ అక్కడ పంతులు గారితో ఏదో పూజ అది చేయించుకున్నా ఏం ఉపయోగం లేదు. నీవు రామాలయంకి వెళ్తే ముందు నీవు రాముడుగా నీవుంటే రాముడిని నీవు దర్శనం చేసుకోగలవు. ఇది జాగ్రత్తగా పట్టుకోవాలి. అంతేగాని మనిషిగా నీవు ఉన్నప్పుడు అక్కడ హుండీల్లోని కోరికలు, హుండీల్లో డబ్బులు వేస్తాం.